మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చదువుకొని ముందుకు వెళదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. గత 3 వారాలుగా మనము ఇదే మాటను ధ్యానిస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు 3వది, మనము దేనికోసం ప్రయాసపడాలి. అది ఓకే, మనము దేనికోసము ప్రయాసపడాలి. రైట్. చాలా మంది ప్రయాసపడతా ఉన్నారు. గత 2 వారాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ దినము మరొకసారి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. లూకాసు వార్త 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, 10వ వచనం కూడా చదవండి ఒకసారి. 10వ వచనం. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవైయుందువని సీమోనుతో చెప్పెను. చాలు, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, హల్లెలూయా. ఓకే, రైట్. ఇక్కడ మనం గమనించినట్లయితే సీమోనుతో మాట్లాడుతున్నట్టుగా, అనగా పేతురుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఏం చెప్తున్నాడు పేతురుకి? నువ్వు భయపడకు, ఇప్పటి నుంచి నువ్వు మనుషులు పట్టు జాలరువైతావు అని అన్నాడు. ఓకే, మనము ప్రయాసపడవలసినది దేని కొరకు అని అంటే ఆత్మల సంపాదన కొరకు. దేని కొరకు చెప్పండి? ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడాలి. మనం క్రైస్తవులముగా, దేవుని పిల్లలుగా మనము దేని కొరకు ప్రయాసపడాలని అంటే సంఘములో నూతన ఆత్మలు రావడానికి మనం ప్రయాసపడాలి. అర్థమైంది కదా? సంఘములో నూతన ఆత్మలు రావడానికి మనం ప్రయాసపడాలి. ఇక్కడ యేసు ప్రభు దోణిలోనికి కూర్చున్నాడు, దోణి ఎక్కి కూర్చున్నాడు. గన్నేసరెత్ అనేటువంటి ప్రాంతమున, ఆ సరస్సు తీరమున వాక్యము బోధిస్తూ ఉన్నాడు. దోణిలో కూర్చొని సీమోను యొక్క దోణినెక్కి, కొంచెం లోతుకు నడిపించయ్యా, దాని నుంచి కొంచెం లోతుకు జరపని అంటే ఆయన కొంచెం లోతుకు జరిపించాడు. అవునా? అందులో కూర్చొని ప్రజలందరికీ వాక్యం బోధిస్తూ ఉన్నాడు. బోధించిన తర్వాత సీమోనుతో చెప్తున్నాడు, నువ్వు కొంచెం లోతుకు నడిపించి మీ వలలు వేసి ఇప్పుడు చేపలు పట్టండి అని అన్నాడు. అర్థమవుతుంది కదా? ఈ సండే స్కూల్ కథలాగానే ఉంటుంది అంతా. ఇప్పుడు మీరు కొంచెం లోతుకు నడిపించి వలలు వేసి చేపలు పట్టండి అన్నప్పుడు పేతురు అన్న మాట ఏంటి చెప్పండి? పేతురు అన్న మాట చెప్పండి. రాత్రంతయో మేము ఏలినవాడా, రాత్రంతయో మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. సీమోను మాట్లాడుతున్నాడు. మనందరికీ తెలుసు, శిష్యులందరిలో సీమోను కొంచెం ముందుంటాడు అన్నిటికీ. పేతురు గారు మాట్లాడడానికైనా ఏదైనా చేయడానికైనా ఆయన కొంచెం ఫాస్ట్ ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. ఓకే, సీమోను పేతురు యేసు ప్రభు మాట వినగానే, అయ్యా ఏలినవాడా, రాత్రంతా మేము కష్టపడ్డాము, మాకు ఏమీ దొరకలే. అప్పుడు మళ్ళీ ఇంక మాట అంటున్నాడు, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాము. హల్లెలూయా. అయినను నీ మాట చొప్పున వేస్తాము అని అన్నాడు. ఓకే, ఇక్కడ వరకు ఆగుదాం. సీమోను పేతురు, జబదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబు వీరందరూ కలిసి రాత్రి అంతా చేపలకు పోయారు, సముద్రంలోకి పోయారు. వారు దోణిలు వేసుకొని వలలు పట్టుకొని చేపలు పడదామని వెళ్ళారు. కానీ రాత్రంతా ఒక్క చేప కూడా పడలే. ఎప్పుడు పడతాయి చేపలు చెప్పండి? రాత్రే పట్టాలి. ఈ సముద్రాలలో పట్టేటువంటి వారు, మీరు ఆంధ్ర సైడ్కి వెళితే అక్కడ సముద్రాలలో ఎక్కువగా రాత్రులు వెళుతారు చేపలు పట్టడానికి. రాత్రులు వెళ్ళి చేపలు పడతారు, ఉదయం వచ్చి వాటిని అమ్ముకుంటారు.
వీరు కూడా వ్యాపారం కోసము రాత్రి వెళ్ళారు చేపలు పడదామని. అంతకుముందు దొరకవచ్చు, నాకు ఇక్కడ తెలియదు, రాయబడలేదు. అంతకుముందు చాలా పట్టుకున్నట్టున్నారు. కానీ ఆ రోజు వెళ్ళారు, ఆ రాత్రంతా కష్టపడ్డారు, కానీ ఒక్క చేప కూడా పడలే. ఇక తెల్లారిపోయింది. ఇంకా వారు అలసిపోయి దోణెలు ఒడ్డుకు చేర్చుకొని వారి యొక్క వలలు కడుక్కుంటున్నారు, శుభ్రపరచుకుంటున్నారు. వారి వలలు శుభ్రపరచుకుంటుంటే యేసయ్య వచ్చి దోణిలో కూర్చొని, అయ్యా కొంచెం లోతుకు నడిపించయ్యా అన్నప్పుడు కొంచెం లోతుకు నడిపించాడు. యేసయ్య ప్రజలందరికీ వాక్యం ప్రకటించిన తర్వాత అదే క్రమంలో సీమోనుతో అన్నాడు, అయ్యా ఇప్పుడు నువ్వు కొంచెం లోతుకు వెళ్ళి చేపలు పట్టు అని అన్నప్పుడు ఈ మాట అన్నాడు, అయ్యా రాత్రంతా మేము కష్టపడ్డామయ్యా, మాకేమీ దొరకలే. దేవుని మాట కాకుండా, దేవుని చిత్తము లేకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుడు వెళ్ళమనకుండా, దేవుడు చేయమనకుండా మనం ఏది చేసినా ఫలభరితంగా ఉంటుందా చెప్పండి. దేవుని మాట కాకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు వెళ్ళమన్న చోటికి మనం వెళ్ళకుండా మన ఇష్టానుసారంగా వెళితే, మన ఇష్టానుసారంగా చేస్తే, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, మనకు సమయం ఉన్నప్పుడు మనం వెళితే అవుతుందా పని? కాదు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి, దేవుడు మాట్లాడమంటే మాట్లాడాలి, దేవుడు చెప్పమంటే చెప్పాలి, దేవుడు ఏదన్నా పని చేయమంటే చేయాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం వెళితే ఏ పని కూడా కాదు. వీళ్ళు రాత్రంతా కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా దొరకలే. అయితే యేసయ్య అన్నాడు, ఇప్పుడు 1000 పడతాయి అని అంటే, అయ్యా రాత్రంతా కష్టపడ్డామయ్యా, ఒక్కటి కూడా దొరకలే. అయినను ఇప్పుడు నీ మాట చొప్పున మేము వలలు వేస్తాము అని వల వేశారు. అయినను ఇప్పుడు నీ మాట చొప్పున వలలు వేస్తాము అని చెప్పి వేసినప్పుడు వారు ఊహించని రీతిగా, వారు అనుకోని రీతిగా చేపలు వారి వలలు పికిలిపోయే అన్ని చేపలు పట్టారంట. హల్లెలూయా, హల్లెలూయా. వలలు పికిలిపోయే అన్ని చేపలు పట్టినప్పుడు వారి యొక్క సహోదరులైనటువంటి వారిని, వారి తోటి ఉన్నటువంటి వారిని, జెబెదయి కుమారులైనటువంటి యాకోబును, యోహానును పిలుస్తూ ఉన్నారు. రండి రండి అని సంజ్ఞలు చేసుకుంటున్నారు. వచ్చి సహాయం చేయండి అని వారిని పిలిచినప్పుడు వారు 2 దోణెల నిండా చేపలు పట్టారట. హల్లెలూయా, హల్లెలూయా. 2 దోణెల నిండా చేపలు పట్టిన తర్వాత అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నన్ను విడిచిపెట్టిపో. మోకాళ్ళ మీద పడి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పుతూ పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గర ఆయన మాట లేకుండా మనం ఏదైనా పని చేస్తే మనము ఏ పనిలో కూడా సక్సెస్ కాము. ప్రభు సెలవు లేకుండా నువ్వు వ్యాపారం పెట్టినవా? ప్రభు మాట కాకుండా నువ్వు బిజినెస్ నడిపిస్తున్నావా? ప్రభు చిత్తం లేకుండా నువ్వు ఏదైనా పని చేస్తున్నావా? ఏదైనా మొదలు పెట్టినావా? ప్రార్థన లేకుండా, ప్రభు సహాయం లేకుండా, ప్రభు సెలవు లేకుండా నువ్వు ఏ పని చేయాలనుకున్నా అది ఆయన చిత్తము కాకపోతే నువ్వు దానిలో వర్ధిల్లవు, నువ్వు అక్కడే ఉండిపోతావు. ఎందుకో తెలుసా? ఆయన పిలిచిన పిలుపును మర్చిపోతే, ఆయన చిత్తమును విడిచిపోతే మనం ఏ పని చేసినా వర్ధిల్లాం. పేతురుతో అంటున్నాడు, అయ్యా నువ్వు భయపడకు, ఇప్పటి నుంచి మనుషుల పట్టు జాలరిగా నువ్వు అవుతావు అని చెప్పి పేతురుతో అన్నాడు. అప్పుడు వెంటనే వారు ముగ్గురు ఉన్న పాటున వారి యొక్క దోణెలు, వారికి ఉన్న వలలు అన్ని కూడా అక్కడ విడిచిపెట్టి, సమస్తమును విడిచిపెట్టి యేసయ్యను వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను వెంబడించారు సమస్తము విడిచిపెట్టి. ఎప్పుడైతే యేసయ్యను సమస్తము విడిచిపెట్టి వెంబడించారో, యేసయ్య మాట చొప్పున ఎప్పుడైతే పేతురు బయలుదేరాడో అప్పుడు ఆయన ప్రసంగిస్తే ఎంతమంది మారారు? మొదటి ప్రసంగానికే 3000 మంది మారి బాప్తిసం పొందారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే అన్నాడు, ఇప్పటి నుంచి నువ్వు మనుషుల పట్టు జాలరు అవుతావు అని అన్నాడు. పేతురును పిలిచిన పిలుపు అది. మనుషులను సంపాదించడానికి, మనుషులను పట్టడానికి, దేవుని సన్నిధికి ఆత్మలను నడిపించడానికి పేతురును ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఏ పని కోసం ఎన్నుకున్నాడో మనం ఆలోచన చేయాలి.
పేతురు ఆ పని కొరకు నియమించబడ్డాడు. యేసయ్య మాట ప్రకారంగా ఆయన వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి చేపలు పట్టాడు. అంత మాత్రమే కాకుండా అనేకమైన ఆత్మలను దేవుని చెంతకు నడిపించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుని చేత జరిగించాడు. పేతురును దేవుడు వాడుకున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే రెండవదిగా సువార్త పని కొరకు మనము ప్రయాసపడాలి. తిమోతిలోకి రాసిన రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలముగా బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చాలు, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ తిమోతికి చెబుతున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. తిమోతి పౌలు గారి దగ్గర అసిస్టెంట్ పాస్టర్ గా పనిచేస్తున్నాడు. యవనస్తుడిగా ఉన్నాడు, పరిచర్యలో ఉన్నాడు, పాస్టర్ గా పని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు, సంఘమును నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. గనుక వాక్యము ప్రకటించేటప్పుడు ఎలాగూ ఉండాలి అనేటువంటి విషయాలను చెబుతూ ఉన్నాడు. తిమోతిని పిలిచి ఏమంటున్నాడు? 2వ వచనం నుంచి, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనంటే జనులందరూ కూడా హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. హల్లెలూయా. తిమోతికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారికి ముందే తెలుసు ఎలాంటి బోధన వింటున్నారు ప్రజలు, ఎలాంటి కల్పన కథలకు అలవాటు పడిపోయారు ప్రజలు, ఎలాంటి వాక్యమును అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు ప్రజలు అర్థమైపోయింది. చెప్పాడు తిమోతికి, తిమోతి నువ్వైతే కల్పన కథలు చెప్పకు, నువ్వైతే వాళ్ళ స్టోరీస్ వీళ్ళ స్టోరీస్ చెప్పకు, నువ్వు దేవుని వాక్యమును ప్రకటించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు కాబట్టి నువ్వు గట్టిగా చెప్పు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, వాక్యము చేత వారిని సరిచేయి. ఎందుకనంటే చాలా మంది దురద చెవులు కలవారై ఉన్నారు. సత్యమును అంగీకరించడం లేదు, హిత బోధను సహించడం లేదు, మంచి బోధను అంగీకరించడం లేదు. తమకు అనుకూలముగా బోధించే వారిని, తమకు ఇష్టానుసారముగా బోధించే వారిని ఎన్నుకుంటున్నారు ప్రజలు. సేవకులను తమ కొరకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు అనేకమైనటువంటి సంఘాలలో అదే పరిస్థితి ఏర్పడింది. ఖండిస్తే, గద్దిస్తే, బుద్ధి చెబితే ఇక్కడ వాక్యం మాకు నచ్చలేదు, మాకు ఇష్టానుసారంగా లేదు, మమ్మల్ని నవ్విస్తలేడు, మమ్మల్ని మెచ్చుకోవడం లేదు, మమ్మల్ని ఇది చేయడం లేదు, మమ్మల్ని అది చేయడం లేదని తమకి ఇష్టమైన సేవకులను ఏర్పరచుకునేవారు లేరా? చాలా మంది ఉన్నారు. వారికి ఇష్టమైనటువంటి వారిని పిలిపించుకొని వాక్యం చెప్పుకునేవారు ఉన్నారు, చెప్పించుకునేవారు ఉన్నారు. వారి ఇష్టమైనటువంటి సేవకులను, వారిని మెచ్చే సేవకులను, వారిని పొగిడే సేవకులను పిలిపించుకొని వారితో ప్రార్థన చేయించుకునే వారు లేరా? సంఘంలో చాలా మంది ఉన్నారు. అందుకే తిమోతికి చెబుతున్నాడు, నువ్వు సమయమనక అసమయమనక ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే జనులు చాలా మంది హితబోధను సహించడం లేదు, అసహించుకుంటున్నారు, త్రోసివేస్తున్నారు, ఇష్టపడడం లేదు. కిందికి చదువు 4వ వచనం, సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఆల్రెడీ వచ్చే ఉన్నది. ఇప్పటికీ సత్యమును అంగీకరించడం లేదు, సత్యమును వినడం లేదు, సత్యమును చెప్పుతే జీర్ణించుకోవడం లేదు. కల్పన కథలు, స్టోరీస్, కథలు ఎవరైతే సేవకులు ఎక్కువగా చెబుతారో,
కథలు చెప్పి ఎవరైతే ఎక్కువగా నవ్విస్తారో అలాంటి సేవకులను ఇష్టపడతా ఉన్నారు చాలా మంది. అందుకే తిమోతికి చెబుతున్నాడు, నువ్వు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. నువ్వు వాక్య విషయంలో కాంప్రమైజ్ కాకు. సమయం అనక అసమయం అనక ప్రయాసపడు, సువార్త ప్రకటించు అని చెప్పి తిమోతికి చెబుతున్నాడు. సత్యమును ప్రకటిస్తే మన ప్రయాసము వ్యర్థము కాదు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదవండి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. హల్లెలూయా. ప్రయాసపడండి. దేవుని యొక్క కార్యాభివృద్ధి అందు, దేవుని యొక్క పనులలో అభివృద్ధి చెందడానికి, దేవుని పనులను అభివృద్ధి పరచడానికి. దేవుని పని ఏంటిది? సువార్త ప్రకటించడం, ఆత్మను సంపాదించడం, పరిచర్య చేయడం. దీనిని మనం అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరికి చెబుతున్నటువంటి మాట ఏంటిదనంటే, మీరు ఏం చేయాలట? దాని గురించి ప్రయాసపడండి. ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి. దేవుని పని విషయంలో, సువార్త విషయంలో, పరిచర్య విషయంలో, ఆత్మల సంపాదన విషయంలో ఆసక్తి కలిగి ఉండండి. మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదు అని తెలుసుకోండి. హల్లెలూయా. నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడితే నీ ప్రయాసం వ్యర్థము కాదు. నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడి ప్రభుకు సమయం ఇచ్చి 4 ఆత్మలు సంపాదించి నీ లెక్క చూపించుకుంటే నీ ప్రయాసం వ్యర్థము కాదు. ఎన్ని ఆత్మలు మన ద్వారా వచ్చినాయి, ఎన్ని ఆత్మలు మనం సంపాదించాం. మొన్న నా దగ్గరకు ఒక అతను తీసుకొచ్చి ఏదో కొత్త కంపెనీ ఓపెన్ అయింది, ఈ ప్రొడక్ట్స్ కొనండి, ఆ ప్రొడక్ట్స్ కొనండి, ఇందులో జాయిన్ కాండి, సంపాదించుకోండి, రోజుకు 500, 1000 రూపాయలు, 2000, 3000 పడితే మీ అకౌంట్లో అని చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే నేను చాలా అన్ని విని బ్రదర్ నువ్వు ఎంతకాలం అయింది యేసయ్యను నమ్ముకొని అంటే, నేను నమ్ముకొని 10 సంవత్సరాలు అయింది అన్నాడు. ఓకే, మంచి, దేవునికి స్తోత్రం. ఈ కంపెనీలో జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది అన్న? ఈ కంపెనీలో జాయిన్ అయ్యి జస్ట్ 10 రోజులు అవుతుంది అన్నాడు. ఓకే, మంచి. ఎంతమందిని కంపెనీలో చేర్చావు ఇప్పటికీ? ఎంతమందిని నువ్వు లెఫ్ట్ రైట్ వేసుకున్నావు? ఉంటుంది కదా అందులో, లెఫ్ట్ రైట్ వేసుకుంటే పైసలు పడతాయి అంటే బ్యాలెన్స్ అంటే ఆయన అన్నాడు 30 మందిని జాయిన్ చేసిన అన్నాడు. అబ్బా, వెరీ గుడ్, మంచి స్కోర్ చేసినావు, సూపర్. సరే, ప్రభు కొరకు నువ్వు 10 సంవత్సరాల నుంచి ఎన్ని ఆత్మలు తెచ్చినావు అని అడిగిన. అంటే అన్న, మా భార్యను నడిపించిన, మా తమ్ముని నడిపించిన, మా అమ్మని నడిపించిన, మా అయ్యని నడిపించిన. ఇప్పుడు ఈ కంపెనీలో ఎంతమందిని జాయిన్ చేసినామంటే 30 మంది అని లెక్క చెప్పినావు. ఇది అడిగితే ఏమో మా అమ్మ అంటో, అక్క అంటో, అయ్య అంటో, ఎంత ఓ లెక్క చెప్పరాదు అని అన్న. అంటే అట్లా కాదన్న, నేను సువార్త చెప్పినా కానీ చాలా మంది నిలబడలేదు, కొంతమంది వచ్చారు. మనకి ఇవ్వబడిన పని కోసమేమో చెప్పాం మనం వెళ్ళి, దానికోసం ప్రకటించడానికి ఒక బుక్కు, పెన్ను, దానికి బ్యాగు వేసుకొని ఇంటింటికి తిరిగి ఈ కంపెనీ మంచిది, ఈ కంపెనీలో జాయిన్ కాండి, ఈ ప్రోడక్ట్స్ కొనండి, ఆ ప్రొడక్ట్స్ కొనండి, ఇలా కొంటే మంచిగా అవుతావు, అది వాడితే మంచిగా అవుతావు. ఈ ప్రొడక్ట్స్ని ప్రకటించడానికి ఆ దేవుడు నిన్ను ఎన్నుకున్నది. నేను అదే మాట్లాడినా, తమ్ముడు నాకు సెట్ కాదు, తమ్ముడు ఇది నాకు సెట్ కాదు, నేను దేవుని సేవకుని. కొంతమందికి సెట్ అవుతుంది, నాకైతే సెట్ కాదు, ఇంకా నువ్వు ఎవరికన్నా చెప్పుకో తమ్ముడు అని చెప్పి పంపించి. ఇంతకు ముందు కూడా కొన్ని సంవత్సరాల కింద ఒక తమ్ముడు నాకు అట్లనే కలిసిండు. అక్కడ వరంగల్ వెళ్తే ఎక్కడ ఉంటావు తమ్మి అంటే, నేను హైదరాబాద్లో ఉంటా, కల్వరి టెంపుల్కి పోతా అన్నాడు. మంచిది, దేవునికి స్తోత్రం. ఆయన కూడా సేమ్ ఏదో ప్రోడక్ట్ గురించి చెప్పిండు. నేనన్నా, మరి ఎంతమందిని జాయిన్ చేసినావు అంటే, 100 మందిని జాయిన్ చేసిన అన్నాడు. బా, మరి యేసయ్య కొరకు ఎంతమంది తీసుకుపోయినావు కల్వరి టెంపుల్కి అంటే సప్పుడు లేదు. దేవుడేమో నువ్వు ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడు, ఆత్మలను రక్షించడానికి ప్రయాసపడు, సమయం అనక అసమయం అనక. చాలా మంది సేవకులు తిండి లేక, తిప్పలేక, వారు నీళ్లకు దాహానికి ఓర్చుకొని, తిండికి ఓర్చుకొని, చలికి ఓర్చుకొని
మన సంఘాలు స్థాపించబడక ముందు వారు ఇతర దేశం నుంచి వచ్చి ఇక్కడ ప్రయాసపడి ఆత్మలను సంపాదించి ఆ యొక్క స్థలాలలో సంఘాలను కట్టి వారు వెళితే, ఈరోజు మనము సంఘాల కోసం, ఆత్మల కోసం ప్రయాసపడడం మానేసి ఉన్న సంఘాలను అభివృద్ధి పరచుకోవాల్సింది పోయి ఉన్న సంఘాలను చీల్చే పనిలో పడ్డాం. ఈ సంఘంలో ఏముందిరా, ఆ సంఘం పోతే బాగుందిరా, ఈడ బాగలేదు, ఆడకు బాగుందిరా. ఇదే ఈ ఉన్న ఆత్మలను తీసుకుపోయి ఆ సంఘంలో కలుపు, ఆ సంఘంలో ఆత్మలు ఇంకో సంఘంలో కలుపుడు, ఇదే మన పని అయిపోయింది. కానీ ఎవరినన్నా కొత్త వాళ్ళని తీసుకొచ్చినావా అని లిస్టు చేస్తే ఆ లిస్టు లేదు. రేపు యేసు ప్రభు దగ్గరికి పోయినాక ఎంతమందిని నడిపించినావు బిడ్డ, నా దగ్గరికి ఎన్ని ఆత్మలు సంపాదించినావు, నీకోసం నేను చాలా సమయం ఇచ్చినా, నీకు ఆయుష్ ఇచ్చినా, నీకు ఆరోగ్యం ఇచ్చినా, పని చేసుకోవడానికి నీకు బలం ఇచ్చినా, శక్తినిచ్చినా, నీకు ఉండడానికి నివాసం ఇచ్చినా, తినడానికి తిండి ఇచ్చినా, నువ్వెన్ని ఆత్మలు నా కొరకు సంపాదించినావు చెప్పు అని దేవుడు అడిగితే మన లిస్ట్ ఏముంటది? ఈరోజు కంపెనీలో మనం జాయిన్ అయితే వాడు మనకు అన్ని ఇస్తున్నాడు. కొన్ని కంపెనీలలో వారు పెట్రోల్ ఇస్తారు, బైక్లు ఇస్తారు, సెల్ ఫోన్లు ఇస్తారు. వాటికి మనం ఆశపడి జాయిన్ అవుతున్నాం, వెళుతున్నాం, చేస్తున్నాం. కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాం, కంపెనీ గురించి ప్రకటన చేస్తున్నాం, కంపెనీ యజమాని గురించి ప్రకటన చేస్తున్నాం, ఆ వస్తువు గురించి ప్రకటన చేస్తున్నాం, అది వాడితే ఎంత బాగుంటుందో చెప్తున్నాం. మరి యేసయ్య వార్త గురించి ఎవరు చెప్పాలి? యేసయ్య వార్త గురించి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ చెప్పినంత మంచిగా ఎప్పుడైనా మనం ఎక్కడన్నా చెప్పినావా అంటే ఆ లిస్ట్ లేదు. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మల కొరకు, సంపాదన కొరకు, ఆత్మల సంపాదన కొరకు మనం ప్రయాసపడాలి. అందుకని అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఆసక్తి కలిగి ఉండండి. దేని విషయంలో? దేవుని పని విషయంలో, సువార్త చెప్పుట విషయంలో, ప్రార్థించుట విషయంలో. నీకు సువార్త చెప్పరాకపోతే అతని కొరకు ప్రార్థన చేయాలి. నీకు మాట్లాడరాకపోతే, ప్రభువా ఇగో పలానా సహోదరుడు పలానా ఆయనకి సువార్త చెప్పిండు, ఆ ఆత్మను నడిపించు అని ప్రార్థన చేయాలి. నీ మీద పెట్టిన భారం అది. మనం దాన్ని చేయడం లేదు. ప్రభు మనకు అప్పగించిన పనిని చేయకుండా ఇతరమైన పనులు చేసుకుంటూ పోతే మనకేమైనా ఆశీర్వాదం ఉంటుందా? ఏమైనా లాభం ఉంటుందా? ఏమి ఉండదు. అందుకే పేతురు రాత్రంతా కష్టపడ్డా ఏం దొరకలే. ఎప్పుడైతే యేసయ్య మాట విని వల వేసిండో విస్తారమైన చేపలు పట్టడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట కాదని నువ్వు తిరుగుతున్నావు, దేవుని మాటను లోబడకుండా తిరుగుతున్నావు, దేవుడు చెప్పిన పని చేయకుండా ఎవరో చెప్పింది చేయడానికి నువ్వు తిరుగుతున్నావు. ఏం లెక్క ఉంటుంది అక్కడ పోయిన తర్వాత? అందుకనే దేవుని యొక్క కార్యాభివృద్ధిలో, దేవుని పని అభివృద్ధి చెందడానికి ఆసక్తిగా పని చేయండి. సువార్త ప్రకటించండి, లేదా ప్రార్థన చేయండి, లేదా చెప్పేవారికి సహాయము చేయండి. నువ్వు వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపించుమని ఉంది వాక్యంలో. నువ్వు సువార్త చెప్పడం నీకు రాకపోతే ఆ సువార్త చెప్పడానికి సహాయం చేయి, కావలసిన వనరులు ఏర్పాటు చేయి. అది చేత కాదు మనకి, ఇది చేత కాదు. ప్రభువుకు మనము ఎన్ని ఆత్మల లెక్క చెప్పడానికి మనం ఉన్నాం, మన దగ్గర ఎంత లిస్టు ఉంది అనేది మనము ఆలోచన చేసుకోవాలి. ఇంకొక విషయాన్ని, మూడో విషయాన్ని మనం చూస్తే గనక యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో దేవుడు ఇష్టపడే భక్తి కొరకు మనం ప్రయాసపడాలి. దేవుడు ఇష్టపడే భక్తి కొరకు నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తాను కాపాడుకుంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుంట తన్ను తాను కాపాడుకునుటయే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మెచ్చే భక్తి. దేవుడు ఏం భక్తి మెచ్చుతున్నాడు?
కొంతమంది వాళ్ళ కోసమే భక్తి చేస్తారు, వాళ్ళు బాగుండపు కోసమే భక్తి చేస్తారు. ఇతరులను ఆలోచన చేయాలి అంటుంది దేవుని వాక్యం. ఎవరి గురించి ఆలోచన చేయాలట? తండ్రి లేని పిల్లలకు, విధవరాళ్లకు, వారి ఇబ్బందులలో మనం ఏం చేయాలా? పరామర్శించాలి, సహాయం చేయాలి. ఇది దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి. అలాగూ చేస్తూ ఏమంటున్నాడు ఇంకా? ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం లోకములో ఉన్నాం. లోకము పాపములో ఉంది. పాపములో లోకము ఉన్నప్పుడు, లోకములో మనం ఉన్నప్పుడు, ఆ లోకములో ఉన్న పాపము మన కంటకుండా మనల్ని మనము పవిత్రులుగా, మనల్ని మనము కాపాడుకోవాలి. ఉదాహరణకి కుమ్మరి పురుగును చూడండి. ఎక్కడ ఉంటుంది అది? బురదలో ఉంటుంది. కానీ దానికి బురద అంటుతుందా? అంటదు. బురదలోకి వెళ్ళి వెళ్తుంది, బయటకు వస్తుంది. అందులో లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. కానీ మీరు చూడండి, దానికి బురదే. అంటే కుమ్మరి పురుగును ఎందుకు చెప్పాడు దేవుడు అని అంటే, అలాంటి జీవితాలు మీరు కలిగి ఉండాలని, మనం కలిగి ఉండాలని. హల్లెలూయా. బురదలో ఉంటాం, కానీ బురద అంటకుండా జీవించాలి. పాపములో ఉంది లోకం, లోకంలో ఉన్నాం మనం. కానీ లోకంలో ఉన్న పాపం మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. ఆ మాలిన్యం మనకు అంటకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటూ ఇతరులకు నువ్వు సహాయకుడిగా ఉన్నప్పుడు, సహాయకురాలుగా ఉన్నప్పుడు, వారి ఇబ్బందులలో నువ్వు పరామర్శించినప్పుడు, అది దేవుడు మెచ్చే భక్తి, నిష్కలంకమైన భక్తి. దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి, అది దేవుడు కోరుకునేటువంటి భక్తి. హల్లెలూయా. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. ఎస్ 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లకు సమయము ఇవ్వకూడని సమయం ఇది. దేవుని యొక్క భక్తి విషయంలో నువ్వు ఎలాగుండాలనేది నిన్ను నీవు సాధకం చేసుకోవాలి, నిన్ను నీవు చూసుకోవాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. కొంతమంది ప్రతిరోజు జిమ్ముకు వెళ్తారు. జిమ్ముకి వెళ్ళి ఏం చేయడానికి చెప్పండి? బాడీ ఫిట్నెస్ కోసం, కొవ్వు కరిగించుకొని మంచి బాడీ కోసం కదా. ప్రతిరోజు వెళ్ళేటువంటి వాడు ఏం చేస్తాడనంటే, ప్రతిరోజు చెక్ చేసుకుంటాడు. తన వెయిట్ చెక్ చేసుకుంటాడు, తన మజిల్స్ చెక్ చేసుకుంటాడు, అన్ని చెక్ చేసుకుంటాడు. ఏమన్నా పెరుగుతుందా లేదా, ఏమన్నా తగ్గుతుందా లేదా, నేను అనుకున్న బాడీ వస్తుందా లేదా చూసుకుంటాడా లేదా? సో మనము మన భక్తి విషయంలో అట్లాంటి సాధకం చేసుకోవాలి, మనల్ని మనము చూసుకోవాలి. ప్రతిరోజు చేస్తున్న భక్తిలో భక్తి పెరగాలి కానీ తగ్గొద్దు. మరి మన భక్తి ఏమైతుంది? దినదినము కొవ్వొత్తులా కరిగిపోతుంది. మన భక్తి ఏమైతుంది? కరిగిపోతుంది. ఒక మొక్కను పెడతాం మనం, ఆ మొక్కకు ప్రతిరోజు నీళ్ళు పోస్తూ ఉంటాం. చిన్న మొక్కను పెడతాం, అది దినదినం ఎదుగుతుందా తరుగుతుందా? చెప్పండి. ఎదుగుతుంది. ఎదగాలనే కదా మనం రోజు నీళ్లు పోస్తున్నాం, చక్కగా చూస్తున్నాం. మరి నీ భక్తి ఎందుకు తరుగుతుంది? ఎందుకు ఎదగడం లేదు? నీ ప్రార్థన జీవితం ఎందుకు ఎదుగుతలేదు? ఇంకా నీ విశ్వాస జీవితం ఎందుకు ఎదగడం లేదు? నీ ప్రార్థన జీవితం ఎటుపోతుంది? విశ్వాస జీవితం ఎటుపోతుంది? దినదినము తరిగిపోతుంది. చూసుకో, సాధకము చేసుకో, ప్రతిరోజు దాన్ని పెంపొందించుకో. పెరగకుండా తరిగిపోతుంది. దాన్ని మనం ఆలోచన చేయడం లేదు, దాన్ని పట్టించుకోవడం లేదు. అందుకనే ఏమన్నాడు ఇక్కడ 4:7-8 లేదు, 1 తిమోతి 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లకు విసర్జించి దేవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఇప్పుడు 8వ వచనం.
శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే. నేను చెప్పింది అదే. ఫిజికల్ బాడీ, జిమ్కు వెళ్ళి బాడీ పెంచుకుంటారు, శారీరకమైనటువంటి సాధకం అది. అది కొంచెం మట్టుకే. గాని దైవ భక్తి ఇప్పటికీ జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరం అవుతుంది. హల్లెలూయా. అన్ని విషయములలో అది ప్రయోజనకరం. జిమ్కు వెళ్ళి బాడీ పెంచితే కొంచెం మట్టుకే, కొంచెం కాలమే. బ్రతికున్నంతసేపు ఆ బాడీని మెయింటైన్ చేస్తాం, చనిపోయిన తర్వాత ఏమిటికి పనికిరాదు, అది పనికొస్తుందా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీవు భక్తిని పెంచుకుంటే అది ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరంగా ఉంటుంది. హల్లెలూయా. నీ భక్తి ప్రయోజనకరంగా ఉందా, ప్రయోజనకరంగా లేదా? నీ భక్తి ఇతరులకు మేలుకరంగా ఉందా, ఇతరులకు కీడుకరంగా ఉందా? నువ్వు భక్తి చేస్తున్నప్పుడు నీ భక్తి విషయంలో ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారు? నీ భక్తి దేవుని విషయంలో అది నిష్కలంకంగా ఉందా లేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. దేవుడు మెచ్చే భక్తి ఉందా లేదా మనది అనేది మనము ఆలోచన చేసుకోవాలి. దేవుని చిత్తమును మనం జరిగించే వారముగా మనం ఉండాలి. 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం చదవండి. 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయో అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఏమున్నది? లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబము ఇవి తండ్రి వలన కలిగినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరము నిలుస్తాడు. ఏంటిది దేవుని చిత్తము? నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన వాక్యంలో దేవుని చిత్తం ఏంటిది చెప్పండి, చెప్పండి, చెప్పండి. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ఇది దేవుని చిత్తమై ఉన్నది మీ విషయంలో. హల్లెలూయా. ఇది మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. ప్రతి విషయమునందు కృతజ్ఞత కలిగి ఉండడం అనేది. చాలా మందికి కృతజ్ఞత ఉండదు. దేవుడు ఎన్ని మేలు చేసినా నాకు దేవుడు ఏ మేలు చేయలేదంటారు. దేవుడు ఎన్ని మంచి కార్యాలు చేసినా నాకు ఏమి జరగలేదు అనే వాళ్ళు ఉంటారు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసినా వారు దేవునికి కృతజ్ఞతగా ఒక సాక్ష్యమో ఒక కానుకనో వారు ఒక కూడికనో పెట్టుకునే ప్రయత్నాలు అయితే చేయరు. దేవుని విషయంలో దేవుడు మీ విషయంలో ఆయనకు కలిగినటువంటి విషయం ఏంటిదని అంటే, ఆయన కోరుకునేటువంటి విషయం ఏంటిదని అంటే కృతజ్ఞత కలిగి ఉండటం అన్ని విషయములలో. ఇంకేంటిది దేవుని చిత్తము? ఇంకేంటిది చెప్పండి? దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. నువ్వు ఆయన మాట వినడము, ఆయనకు లోబడము దేవుని చిత్తము. నువ్వు ఆయన కార్యములు జరిగించడము దేవుని చిత్తము. సువార్త ప్రకటించడము దేవుని చిత్తము. కృతజ్ఞత కలిగి ఉండడము దేవుని చిత్తము. నువ్వు పరిచర్య చేయడము దేవుని చిత్తము. దేవుని కొరకు ప్రయాసపడము దేవుని చిత్తము. నీ పట్ల దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకోవాలి. అందుకే రోమా 12:2 అంటాడు. రోమా 12:2 అంటాడు, మీరు ఈ లోకము మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనడి. మీ మనస్సు మారి నూతన మగుట వలన
రూపాంతరం పొందుడు. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటిది అని అంటే నువ్వు దేవుణ్ణి విడిచి వెళ్లకుండా ఉండడమే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటిది అని అంటే నువ్వు దేవుణ్ణి కాదని ఇతరులను వెంబడించడము అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏమిటంటే నిన్ను నువ్వు సాధకము చేసుకోవడము దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటిదనంటే నువ్వు విశ్వాసములో ఇంకా ఎదగాలన్నది దేవుని చిత్తము. అందుకని ఈ లోక మాలిన్యం అంటకుంట బ్రతకాలి అంటున్నాడు. ఈ లోక మర్యాదలను అనుసరించకండి అంటున్నాడు. చాలాసార్లు మనం లోక మర్యాదలను అనుసరిస్తూ ఉన్నాం. చాలాసార్లు చాలా సందర్భాలలో అన్యులు చేసుకునేటువంటి పండుగలలో మనం పాలు పంపులు పొందుకుంటున్నాం, వారితో ఏకీభవిస్తున్నాం. వారి పండుగలకు మనల్ని ఆహ్వానించినప్పుడు వెళుతున్నాం, వారి పండుగలో మనం పాలు పొందుతున్నాం, ఆనందిస్తున్నాం. ఏ రోజైనా మన పండుగలకు పిలుచుకున్నామా? ఎప్పుడైనా వాక్యం ప్రకటించి చెప్పామా? ఎప్పుడైనా మా పద్ధతులు ఇవి కాదని వారికి చెప్పామా? వారు ఏది చేయమంటే వారి పండుగలప్పుడు మనం అదే చేస్తున్నాం. అది కాదు కదా దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటిదని అంటే నువ్వు మారు మనసు పొందడం దేవుని చిత్తం. నువ్వు మారు మనసు పొంది రక్షించబడడం అనేది దేవుని చిత్తం. ఆ కార్యాలన్నిటిని వదిలిపెట్టి ఇంతకుముందు జరిగించినటువంటి అసహ్య కార్యాలన్నింటిని వదిలిపెట్టి ఈ లోక మర్యాదలను అనుసరించక దేవుని చిత్తమును తెలుసుకోవడం, పరీక్షించి తెలుసుకోవడం. ఏంటిది దేవుని చిత్తం? నువ్వు ఫలించడము దేవుని చిత్తం, నువ్వు ఎదగడము దేవుని చిత్తం, నువ్వు విశ్వాసంలో ఉండడము దేవుని చిత్తం, ప్రార్థించడము దేవుని చిత్తం, సాక్ష్యముగా నిలబడడం దేవుని చిత్తం, కృతజ్ఞత కలిగి ఉండడం దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని మర్చిపోతున్నాం మనం. ప్రకటించడం, ప్రయాసపడడం ఇది దేవుని చిత్తం. ఇంకేమంటున్నాడు మత్తయి సువార్తలో? 25వ అధ్యాయం 34 నుంచి 40 వచనాల వరకు ఇక్కడ మనకు తెలుసు. ఆయన కుడి వైపున ఉన్న వారిని చూసి వారితో అంటున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అప్పుడు రాజు కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పికొన్నాను, మీరు నాకు దాహం ఇచ్చారు. పరదేశినై ఉన్నాను, మీరు నన్ను ఇంట చేర్చుకున్నారు. నేను దిగంబరినై ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చారు. రోగి అయింటిని, మీరు నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, మీరు నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు వారు, నీతిమంతులైన వారు, ప్రభువా ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అని క్వశ్చన్ వేస్తున్నారు. అయ్యా నువ్వు ఎప్పుడు ఆకలిగొనేటువంటి చూసామేమో, నీకు ఎప్పుడు ఆహారం ఇచ్చామో, నువ్వు ఎప్పుడు దాహంగా చూసి దాహం ఇచ్చామో, నువ్వు ఎప్పుడు దిగంబరిగా ఉండటం చూసి నీకు బట్టలు ఇచ్చాము, నువ్వు ఎప్పుడు రోగి అయినట్టు చూసి నిన్ను చూడవచ్చితిమే. ఇవన్నీ అడుగుతున్నారు. అడిగితే యేసయ్య అన్నాడు, మీరు ఈ అల్పులైన వీరిలో ఒకరికి చేసినారు కాబట్టి మీరు నాకును చేసినారు. చెప్పండి, చదవండి 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అల్పులైన వారికి, నిస్సహాయకులకు, సహాయము లేని వారికి నువ్వు సహాయకుడిగా ఉండి, సహాయకురాలిగా ఉండి వారి ఇబ్బందులలో పరామర్శించి, వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి పలకరించి వారికి కావలసిన సహాయం అందించి వారిని పరామర్శించి ఆదరించి నువ్వు వారి పట్ల నీ ప్రేమను చూపిస్తే దేవుడు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా మీరు నాకు చేశారు, నాకు చేశారు. నీకెప్పుడు చేశామయ్యా అంటే అల్పులైన ఈ సహోదరునికి ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే. మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు, దీనులు, దరిద్రులు, సహాయం లేని వారు, అల్పులు, అయోగ్యులు, నిస్సందేహకులు, నిస్సహాయకులు, ఆపదలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని మనం చూసి చూడనట్టు వెళితే ప్రభు చిత్తము కాదది. వారి ఇబ్బందులలో మనం పరామర్శించాలి, పలకరించాలి, కావలసిన సహాయము, నీకు తోచిన సహాయము నువ్వు చేయాలి. దేవుడు నీకు ప్రేరేపించిన కొలది వారికి చేయాలి.
అది దేవుని చిత్తము, అది దేవుడు కోరుకునే భక్తి, నిష్కలంకమైన భక్తి. అట్లా చేస్తూ ఇహలోక మాలిన్యము అంటకుండా జీవించడం అనేదే దేవుని చిత్తమై ఉన్నది. భక్తి దేవుడు మెచ్చుకుంటున్నాడా లేదా? మన భక్తి విషయంలో దేవుడికి సంతోషం ఉందా లేదా ఆలోచన చేసుకోవాలి. గళితులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయటయందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమి, తగిన కాలమందు పంట కోస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. విసుగకుండా మేలు చేయండి, విసుగకుండా మేలు చేయండి. మేలు చేయటలో మీరు ఏం చేయాలట? మేలు చేయటలో మీరు అలసిపోవద్దు. విసుగకుండా నువ్వు ఎప్పుడైతే మేలు చేస్తావో తగిన కాలములో పంటకొస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు మేలు చెయ్యి, నీకు ఏదో ఒక దినాన తిరిగి ఆ మేలు నువ్వు పొందుకుంటావు. ఆ సహాయం నీకు వస్తుంది. ఆ సహాయం మీకు వస్తుంది. మేలు చేయటంలో విసుగొద్దు, అలసిపోవద్దు. విసుగకుండా మేలు చేస్తుడు దేవుని ఆశీర్వాదం ఎట్లుంటుందో చూస్తావు. తిరిగి ఆ మేలును ఒక దినాన పొందుకుంటావు. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. తర్వాత 4వదిగా దేవుని పరిచర్య చేయుటకు ప్రయాసపడాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంతో ప్రయాసపడ్డారు పరిచర్య చేయడానికి, సంఘాలు కట్టడానికి. అయితే ప్రభు ఆయనకు చూపిన కృపను బట్టి ఆయన ప్రయాసపడ్డాను అని చెప్తున్నాడు. ప్రయాసపడ్డది నేను కాను, దేవుని కృప, నాకు తోడైన దేవుని కృపనే. కానీ నేను వారికంటే ఎక్కువగా ప్రయాసపడడానికి దేవుడు నాకు కృప చూపించాడు అని పౌలు గారు చెప్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. 2వ కొరింథీ పత్రికలో కూడా 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 23వ వచనం నుంచి 27వ వచనం వరకు. వారు క్రీస్తు పరిచారకుల 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని. ప్రయాణములలోను దొంగల వలనైనా నా స్వజనుల వలనైన ఆపదలలోను ఆపదలు అంటిని ప్రయాసముతోను జాగారమును చలితోను చాలా చెప్పాలని అపోస్తలుడైన పౌలుకి ఉన్నది. చాలా ప్రయాసపడ్డాడు సంఘాలు కట్టడానికి, ఆత్మలు సంపాదించడానికి. ఎంత ప్రయాసం అంటే ఆయన చెప్తూ ఉంటే ఆ ప్రయాసాలు, ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క ఇబ్బందులు, ఆ యొక్క ఇరుకులు ఇప్పటి కాలంలో గనక, ఇప్పటి సేవకులకు ఉంటే గనక ఎవరు కూడా ఉండరు పరిచర్యల. అసలు సేవకు రావడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకనంటే అప్పటి కాలంలో ఆయన పడ్డ ప్రయాసమును వివరిస్తున్నాడు. దెబ్బలు పడ్డాడు,
ఆకలికి ఓర్చుకున్నాడు, నీళ్లకు ఓర్చుకున్నాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, సముద్రంలో ఒక రాత్రింపగళ్ళు ఉన్నాడు, చలికి ఉన్నాడు, అనేక సార్లు సహోదరులతోటి ఆపదలలో ఉన్నాడు, దొంగలతో ఆపదలో ఉన్నాడు, సముద్రంలో ఆపదలో ఉన్నాడు. ఇట్లా ఎన్నో విషయాలలో ఆపదలో ఉన్నాడు, శ్రమపడ్డాడు, ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. కనుకనే ఈరోజు ఇన్ని సంఘాలు కట్టగలిగాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. యేసు ప్రభువును కొరడాతో కొట్టినట్టుగా ఈయనను 5 మార్లు కొట్టారు. ఒక్కసారి కాదు, 5 మార్లు కొట్టారు. రాళ్లతో కొట్టారు. ఎన్నోసార్లు ఆ దెబ్బలు పడుతూ లేస్తూ ఎక్కడైతే దెబ్బలు తింటున్నాడో ఆ ప్రాంతాలకు వెళ్ళి మరలా దేవుని గురించి ప్రకటిస్తున్నాడు, మరలా చెప్తున్నాడు. చాలా ప్రయాసపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, అనేక ఆత్మలు సంపాదించాడు, సంఘాలు కట్టాడు, శిష్యులను తయారు చేసుకున్నాడు. ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి అంటున్నాడు. ఈరోజు ప్రభు కొరకు మనం ఏం ప్రయాసపడుతున్నాం? ఆయన పరిచర్య కొరకు మనం ఏం ప్రయాసపడుతున్నాం? కొంచెమైనా మనకు ప్రయాసం ఉందా? కొంచెమైనా మనకు భారం ఉందా? ప్రభు కార్యాభివృద్ధిలో మనం ఆసక్తులుగా ఉన్నామా? దేవుని పని జరగడానికి మన వంతు సహాయము మనం ఏం చేస్తున్నాం? దేవుని పనిలో నీ వంతుగా నువ్వు ఏం చేయడానికి నువ్వు ఉంటున్నావు? ఏదో వస్తున్నాం పోతున్నాం అంతే, వస్తున్నాం, వాక్యం వింటున్నాం, పోతున్నాం. కానీ పరిచర్య జరగడానికి ఎన్ని వనరులు కావాలి, ఎంత సహాయం కావాలి? మందిరాలు కట్టడానికి, గోడలు నిర్మించడానికి, సంఘాలు స్థాపించడానికి, అనేక ఆత్మలు సంపాదించడానికి ఎంత వనరులు కావాలి, ఎంత సహాయం కావాలి, ఎంతమందిని ప్రోత్సహించాలి? నా వంతు సహాయం నేనేం చేయాలి ప్రభువా అని ఎప్పుడైనా అడిగావా? ప్రయాసపడ్డాడు పౌలు గారు, చాలా ప్రయాసపడ్డాడు. ఇంకా చెప్పడానికి అనేకములు ఉన్నాయి. ప్రయాసపడింది ఒక పౌలు ఒక్కడైనా? చాలా మంది ప్రయాసపడ్డాడు. ఇంకా ఆయనతో కలిసి స్త్రీలు కూడా అనేక మంది ప్రయాసపడి పరిచర్యలో ఉన్నారు. స్త్రీలు ఆయనకు సహాయకరంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3. నిజమైన సహకారి, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయట? జీవ గ్రంథములో రాయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు గారితో సహకరించినటువంటి స్త్రీలు వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడ్డాయి. ఈరోజు చాలాసార్లు అనేక మంది అనేక సంఘాలలో సేవకులు, విశ్వాసులు ఒక్క మాటను పట్టుకొని పౌలు గారు చెప్పారు, స్త్రీలు మౌనంగా ఉండాలి, సంఘంలో మాట్లాడద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకటే మాట, ఆ సందర్భం ఏంటో తెలియదు, అక్కడ ఎందుకు అన్నాడో మాట తెలియదు, వెనక ముందు ఆలోచన చేయరు, కానీ అంటారు. వాస్తవంగా మనం చూస్తే స్త్రీలు అనేకులు పౌలు గారితో పరిచర్యలో ఉన్నారు. వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నది. మీకు తెలుసా ఎంతమంది స్త్రీలు ఉన్నారా? దాదాపుగా నేను లిస్ట్ చేస్తే 6 వెళ్ళారు. 6. కానీ చాలా మంది ఉంటారు. నా లిస్టు ప్రకారంగా అయితే 6 ఉన్నారు. వారి పేర్లు నేను చెప్తాను, రెఫరెన్స్ చెప్తాను, మీరు కావాల్సిన వారు రాసుకోండి. మీకు తెలిసినటువంటి ఒక కుటుంబం అకుల్లా, ప్రిస్కిల్లా, వీరిద్దరు కూడా భార్య భర్తలు. ఇది రోమపత్రిక 16:3-4 ఉంటుంది. వీరు డేరాలు కుట్టుకుని బ్రతికేటువంటి ఆ కుటుంబం దగ్గరికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు వచ్చినప్పుడు కొంతకాలం వారితో ఉంచుకున్నారు. పౌలు గారికి ఆ పని నేర్పించారు. ఆయన పరిచర్య చేస్తూ ఆ పని చేసుకుంటూ పరిచర్య చేశాడు. అలాగూ సహకరించి వారిద్దరు భార్య భర్తలు కూడా ఆయనతో వెంబడి వెళ్ళారు, ఆయనతో కలిసి వెళ్ళారు, పరిచర్యలు పాలు పొందారు, అనేక సంఘాలు కట్టడానికి సహకరించారు. అకుల్లా, ప్రిస్కిల్లా. ఇక్కడ మనం చూస్తే ఫీబే, రెండో వ్యక్తి ఫీబే, రోమపత్రిక 16:1 ఉంటుంది. మూడో వ్యక్తి యూనియా, యూరియా కాదు, యూనియా అని రాసుకునే వల్ల యూనియా రోమపత్రిక 16:7 ఉంది. తర్వాత మరియా 16:16 ఉంటుంది. తర్వాత త్రైఫోసా
ఇద్దరు స్త్రీలు, వీరు రోమపత్రిక 16వ అధ్యాయం 12వ వచనంలో కనబడతారు. తర్వాత పెర్సిస్ రోమపత్రిక 16:12లో ఏమైనా చూస్తూ ఉంటాం. వీరు చేసినటువంటి పనులు చాలా 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 దేవుని పరిచర్యలో వీరి వంతు పని చాలా చేశారు. ప్రిస్కిల్ల గారు పౌలుతో కలిసి సువార్త బోధించడానికి వెళ్ళింది, ప్రకటించడానికి వెళ్ళింది, సంఘాలు స్థాపించడానికి ఆయనతో కూడా ప్రిస్కిల్లా స్త్రీ వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఫీబే సంఘ సహాయకురాలుగా ఉన్నది. ఫీబే ఏం చేసింది తెలుసా మీకు? ఇంతకు ముందు చెప్పాను. ఫీబే పని ఏం చేసింది చెప్పండి? పురుషులు చేయలేని పని ఆమె చేసింది. చెప్పండి ఏం చేసిందో? ఎవరు చెప్తారు చెప్పండి? నేను ఇంతకు ముందు చెప్పాను, చెప్పండి. ఫీబే ఏం చేసింది? రోమా పత్రిక తీసుకెళ్ళింది రోమానికి. పౌలు గారు పత్రిక రాసి ఎవరు పోతారు ఈ పత్రికను పట్టుకొని అంటే ఆ సమయంలో ఎవరు కూడా ధైర్యం చేయలే పురుషులు. ఎందుకంటే ఆ మార్గంలో దొంగలు ఉన్నారు, కొట్టి చంపేస్తారు, మేము వెళ్ళమని వెనకడిగేస్తే ఒక స్త్రీ ప్రయాణమై ఆ యొక్క పత్రికను పట్టుకొని వెళ్ళింది. ఆమె ఫీబే. ఓకే. యూనియా అపోస్తుల ప్రముఖురాలు ఈమె. మరియా సంఘ ఏర్పాటు సేవలలో ఆమె పాలు పొందుకున్నది. త్రైఫేనా, త్రైఫోసా సంఘములో శ్రమించిన వారు వీరిద్దరు కూడా. పెర్సిస్ గొప్ప పరిచర్య యోధురాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీరందరూ స్త్రీలు, పురుషులే కాకుండా స్త్రీలు కూడా సంఘ కార్యక్రమాలలో పాలు పొందుకున్నారు. చాలా మంది మనకెందుకులే, పురుషులున్నారులే, చూసుకుంటారులే అని అనుకోకండి. మీరు మీ వంతు పని మీకున్నది. ప్రార్థించడమా, సువార్త చెప్పడమా, సువార్త చెప్పే వారికి సహకరించడమా, మీ వంతు పని మీకున్నది. మీరు కూడా చేయాల్సిన పని ఎంతో ఉన్నది. కాబట్టి మనం దేని కొరకు ప్రయాసపడాలట చెప్పండి? అయిపోయింది నా ప్రసంగం. దేని కొరకు ప్రయాసపడాలి? మనం దేని కొరకు ప్రయాసపడాలి? ఆత్మల కొరకు. మొట్టమొదటిగా ఆత్మల కొరకు ప్రయాసపడాలి. రెండవదిగా సువార్త ప్రకటించడానికి ప్రయాసపడాలి. మూడవదిగా దేవునికి ఇష్టమైన భక్తి కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. నాలుగవదిగా దేవుని పరిచర్య చేయడానికి ప్రయాసపడాలి. దేని కొరకు ప్రయాసపడాలి? ఈ 4 విషయాల గురించి మనం ప్రయాసపడాలి. గత 2 వారాలుగా చెప్పినటువంటి వాక్యం మీరు విన్నారు, మీరు గుర్తుందో లేదు. దేని కొరకు ప్రయాసపడ్డారు అనేకులు మనం చూసాం. వారి ప్రయాసం ద్వారా ఏం పొందుకున్నారో మనం చూసాం. ఇప్పుడు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మన ప్రయాసం ఏంటిది అనేది ఈరోజు మనం చూస్తున్నాం. 4 విషయాలు చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు ఆత్మల గురించి, సువార్త ప్రకటించిన గురించి, దేవునికి ఇష్టమైన భక్తి గురించి, పరిచర్య గురించి, ఈ 4 విషయాల గురించి మనం ప్రయాసపడుతూ దేవునికి మనం ముందుకు వెళదాం. దేవుని దగ్గర మనం అడుగుదాం, దేవా ఈ 4 విషయాల్లో మేము ప్రయాసపడేటకు మాకు కృప చూపించండి అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.